హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. గంగా దసరా ఈరోజే అంటే జూన్ 16వ తారీఖున. దీన్ని గంగా నది పారే ప్రాంతాల్లో చాలా పవిత్రంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం వల్ల ఐశ్వర్యం కలిసి వస్తుంది. గంగా దసరా గంగా నది జీవనది. ఆ నదిలో స్నానం చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగిపోతాయి అని అంటారు. జూన్ 16న గంగా దసరా. ఈ రోజున గంగామాతను పూజించడంతో పాటు ఆ నదిలో స్నానం చేసి పునీతులుగా మారుతారు ఎంతోమంది. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షం 10వ రోజున ఈ గంగా దసరాను నిర్వహించుకుంటారు. ఈ రోజునే ఆ గంగాదేవి భూమిపైకి అడుగు పెట్టిందని నమ్ముతారు. గంగా దసరా రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెబుతారు. గంగా దసరా రోజున చీపురును కొనడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఈరోజు చీపురు కొనడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా దొరుకుతుంది. సంపదలు చేకూరుతాయి. అలాగే కొత్త బట్టలు కొనడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కొత్త బట్టలు కొని వేసుకుంటే కొత్త శక్తి అందుతుంది అని చెబుతారు. వారి జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది అంటారు. గంగా దసరా రోజున గంగా జలాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి నట్టింట్లో తాండవిస్తుందని చెబుతారు. అలాగే గంగా దసరా రోజున ఆవులను పూజించడం ఎంతో మంచిది. అలాగే గవ్వలను కొని ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని మీ ఇంట్లో డబ్బు దాచే చోట పెట్టడం వల్ల సంతోషం శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. స్వర్గలోకంలో మందాకినిగా ప్రవహించే ఈ గంగా నది భగీరథుని వల్ల భూమిపైకి వచ్చింది. అలా వస్తూ సగర కుమారులను ముక్తి ప్రసాదించింది. భగీరథుడి వల్ల ఈ నేలపై అడుగు పెట్టింది కాబట్టి భాగీరథిగా మారింది. భూమికి ఆకాశానికి మధ్య శివుడు నిలవడిగా శివుడి జటాజూటం నుంచి నేల వైపుగా పరవళ్ళు తొక్కుతూ అడుగుపెట్టింది గంగమ్మ. మన దేశంలో కాశీ క్షేత్రంలో గంగానది పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. కాశీకి వెళ్ళి గంగా నదిలో స్నానం చేయకోకుండా ఎవ్వరూ రారు. అలాగే ఒక చెంబులో గంగా నీటిని తెచ్చుకుంటారు. గంగా నది వరకు వెళ్ళి స్నానం చేయలేని వారు ఇంట్లోనే ఆ గంగాదేవిని స్మరిస్తూ స్నానం చేసినా ఫలితం దక్కుతుందని చెబుతారు. గంగా నదిని స్మరించేటప్పుడు నదిని నలిని సీతామాలిని నీచ మహాపవగా విష్ణు పాదాబ్జ సంభూత గంగాత్రి పదగామి భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని స్మరించుకోవాలి. స్వర్గంలోనే కాదు భూలోకంలో పాతాళంలో కూడా ప్రవహిస్తున్న ఏకైక నదిగా గంగా నది ప్రాచుర్యం పొందింది.